తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఉనగట్లకు చెందిన వీరవల్లి శివరామకృష్ణ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతే తాను అరగుండు గీయించుకుంటానని స్నేహితులతో పందెం వేశాడట శివ. అయితే వైసీపీ ఓడిపోయి టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు చేసిన ఛాలెంజ్ గురించి శివను ప్రశ్నించారట స్నేహితులు. దాంతో చేసేదేమీ లేక తన స్నేహితులకు ఇచ్చిన మాట ప్రకారం అరగుండు గీయించుకున్నాడు శివ. వైసీపీ ఓడిపోవడంతో స్నేహితులతో వేసిన పందెం కోసం అరగుండు గీయించుకున్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది అడుగుతున్నారు, ఇదేంటి జగన్ కోసం ఎలక్షన్ ఓడిపోతే అరగుండు గీయించుకున్నాను అన్నాం, అప్పుడు గీయించుకోకుండా ఇప్పుడు దాదాపు సంవత్సరం పూర్తవుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకు గీయించుకున్నాను అడుగుతున్నారు. ఒక విషయం అందరికీ మిత్రులకి, ఏ పార్టీ అయినా కానీ మిత్రులందరికీ ఒక సమాధానం నేను అయితే చెప్పేది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు నేను మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఏం చేస్తున్నా నాకే తెలియని ఫీలింగ్, అదో ఆవేదన, అదో మైండ్, అదో టైప్ లో ఉన్నా. దానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియకుండా కోలుకునేసరికి దాదాపుగా 3 నెలలు 4 నెలలు అయింది. నార్మల్ గా తిరుగుతుంటే ఫ్రెండ్స్, నేను మాట ఎవరికైతే ఇచ్చానో మనీ పరంగా బెట్టింగ్ చేస్తాను అందరికి ఇచ్చేసా. కానీ ఎవరికైతే నేను ఓడిపోతే ఇలా సగం గుండె గీపించుని తిరుగుతానన్నారో వాళ్ళు అడుగుతా ఉన్నారు. వాళ్ళకి 5-6 నెలలు అడిగి వదిలేశారు, మళ్ళీ అడగల.